హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసి తర్వాత ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయడం ద్వారా ఓకే, తర్వాత దీంట్లో మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఎంటర్ కొట్టడం ద్వారా మీకు ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారనమాట. ఓకే, ఏంటంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము ఏ కొత్త వీడియో పెట్టినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా ఏంటంటే మీరు త్వరగా చూడగలుగుతారనమాట యూట్యూబ్ అనేది. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ చూసారు కదా, వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఈ విధంగా వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాతే, ఇవన్నీ చూస్తే మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అంతే తప్ప 1, 2 చూస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరగదు. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ లోడ్ మోర్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఇంకా చాలా వరకు యూట్యూబ్లు అనేవి వస్తాయి. అలాగా మీకు ఛానల్లో వచ్చేసరికి చాలా వరకు వీడియోస్ అనేవి ఉన్నవి. ఇవన్నీ చూడాలి. ఇంకా దీని మీద మళ్ళీ లోడ్ మోర్ అని మీద క్లిక్ చేయండి. చాలా వరకు వీడియోస్ వస్తాయి. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే నా నెంబర్ 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఓకే అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భారత జనాభా నుంచి ఏమేమి విషయాలు అడుగుతున్నారు, ఏమేమి బిట్స్ అడుగుతారు ఏంటి అనే దాని మీద మనం ఈ యూట్యూబ్లో చూద్దాము. అలాగైతే ఇక్కడ భారత జనాభా వృద్ధి రేటు 2011 జనాభా తుది గణాంకాల ప్రకారం ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే 1.64గా చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే మనకి దశాబ్ద వృద్ధి రేటు వచ్చేసి 17.7 ఉంది. 17.7 దశాబ్ద వృద్ధి రేట్ అనేది ఉంది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే జనాభా పరంగా వివిధ ఖండాల స్థానాలని వరుస క్రమంలో పెట్టండి అని కనుక అడిగితే అన్నిట్లకన్నా జనాభా పరంగా ఎక్కువగా ఉన్న ఖండం ఏంటంటే మన ఆసియా. ఓకే, ఆసియా ఖండంలో ఎక్కువగా ఉంది. తర్వాత ఆఫ్రికా ఉంది, తర్వాత యూరప్, తర్వాత ఉత్తర అమెరికా, తర్వాత దక్షిణ అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా. ఓకే, మీకు ఐడెంటిఫికేషన్ గురించి నేను ఒకసారి రాస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఆసియా ఉంది. ఓకే, ఆసియా. తర్వాత కనుక మనం చూస్తుంటే ఆఫ్రికా, తర్వాత మనం చూస్తే యూరప్. ఓకే, యూరప్. తర్వాత ఏముందంటే ఉత్తర అమెరికా, తర్వాత దక్షిణ అమెరికా మనకి. ఓకే, దక్షిణ అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా. ఓకే, ఈ రకంగా ఉందన్నమాట. అయితే అత్యధిక జనాభా కలిగిన దేశాలు వరుసగా చెప్పండి అంటే అత్యధికంగా జనాభా ఉన్న దేశం మీకు తెలిసిందే చైనా. చైనాలో అత్యధికంగా జనాభా ఉంది. తర్వాత చూస్తే ఇండియా, చైనా తర్వాత మన ఇండియానే. ఇండియా తర్వాత అమెరికా, అమెరికా తర్వాత ఇండోనేషియా, ఇండోనేషియా తర్వాత బ్రెజిల్ తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్, తర్వాత నైజీరియా, దాని తర్వాత రష్యా, తర్వాత జపాన్. ఓకే, ఈ రకంగా ఉంది. అలాగైతే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నింటికన్నా ఎక్కువగా జనాభా ఉంది చైనా. తర్వాత చూస్తే మనకి చైనా తర్వాత ఇండియా 2వ స్థానంలో ఉంది. అలా అయిన తర్వాత గత దశాబ్దంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసుకున్న రాష్ట్రం ఏంటి అంటే గత దశాబ్దం అంటే ఏంటి, 2001, 2011లో అత్యధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసుకున్న రాష్ట్రం ఏంటంటే మేఘాలయ. ఓకే, మేఘాలయ అనమాట.
ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. మేఘాలయలో అత్యధికంగా దశాబ్ద వృద్ధి రేట్ అనేది ఉంది. ఓకే. తర్వాత మనకి 2011 ప్రకారం అత్యధిక జనసాంద్రతను కలిగిన రాష్ట్రాలు ఏమిటి అంటే, అత్యధిక జనసాంద్రత అనేది ఎక్కడుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? బీహార్ అన్నమాట. బీహార్ ఏంటి? మామూలుగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ. జనసాంద్రత అంటే ఏంటి అసలు? అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించేటటువంటి జనాల సంఖ్య. ఓకే, అంతే కదా. అయితే ఇప్పుడు బీహార్ అంటే ఏంటి? ఇప్పుడు బీహార్లో ఒక చదరపు కిలోమీటర్కి వచ్చి ఎంతమంది జీవిస్తున్నారంటే 1106 మంది జీవిస్తున్నారు. 1106 అనమాట. ఓకే. ప్రతి బిట్టు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయింది మాత్రమే మీకు నేను చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇవి. తర్వాత చూస్తే దాని తర్వాత జనసాంద్రత ఎక్కువగా ఉంది పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంది. తర్వాత కేరళ, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత హర్యానా అనమాట. ఏంటి? ఫస్ట్ బీహార్ ఉంది, తర్వాత పశ్చిమ బెంగాల్, తర్వాత వచ్చేసి మనకి కేరళ, తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా అనమాట. ఓకే. పశ్చిమ బెంగాల్లో చదరపు కిలోమీటర్కి వచ్చి జీవిస్తున్న వారి సంఖ్య ఏంటంటే 1028. ఓకే, 1028 మంది జీవిస్తున్నారు. తర్వాత కేరళలో వచ్చేసి మనకి 860 మంది. కేరళలో 860 మంది జీవిస్తున్నారు. తర్వాత మనం చూస్తే ఇంకా కేరళ తర్వాత ఉత్తరప్రదేశ్ అని చెప్పుకున్నాము. ఉత్తరప్రదేశ్లో చూస్తే మనకి 820 మంది జీవిస్తున్నారు. 829 మంది. ఓకే. హర్యానాలో వచ్చేసి 573 మంది. ఓకే. ఆ రకంగా ప్రతి చదరపు కిలోమీటర్కు కూడా జనసాంద్రత అనేది ఉంది. ఓకే. అయితే ఓవరాల్ గా మనం చెప్పుకునేది ఏంటి? దీంట్లో అన్నిటికన్నా అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్. ఓకే. అయిన తర్వాత గత దశాబ్దంలో అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసుకున్న రాష్ట్రం ఏంటంటే, అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసుకున్న రాష్ట్రం వచ్చేసి నాగాలాండ్. ఓకే, నాగాలాండ్ అనమాట. నాగాలాండ్. ఓకే. తర్వాత అతి తక్కువ జనసాంద్రతను కలిగిన రాష్ట్రం ఏంటి అంటే, అతి తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రం వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో చాలా వరకు అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకి చాలా తక్కువ జనసాంద్రత ఉందన్నమాట. ఓకే. అరుణాచల్ ప్రదేశ్లో చాలా తక్కువ జనసాంద్రత అనేది ఉంది. ఇదేంటంటే మనకి ప్రతి చదరపు కిలోమీటర్కి కూడా చాలా తక్కువగా 17 మంది ఉంటున్నారు. చాలా తక్కువగా ఎంత? 17 మంది ఉంటున్నారు. ఓకే. తర్వాత 2011 గణాంకాల ప్రకారం భారతదేశం సగటు జనసాంద్రత ఎంత? సగటు జనసాంద్రత భారతదేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కి ఓవరాల్ గా యావరేజ్ గా ఎంతమంది జీవిస్తున్నారంటే 382 మంది. 382 మంది మన భారతదేశంలో జీవిస్తున్నారు. తర్వాత చూస్తే మన దేశంలో 2011 గణాంకాల ప్రకారం అత్యధిక జనాభా గల పట్టణాలను వరుస క్రమంలో చెప్పండి. అంటే ఎక్కువ జనసాంద్రత. ఓకే. 2011 గణాంకాల ప్రకారం అత్యధిక జనాభా గల పట్టణాలు ఏంటంటే, ఎక్కువగా జనాభా ఎక్కడుంది, ఏ పట్టణంలో ఉందంటే గ్రేటర్ ముంబైలో ఎక్కువగా ఉంది. ఓకే. మనకి ఆప్షన్లో కట్ట కన్ఫ్యూజ్ అయిపోయి మీరు హైదరాబాద్ అని ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏంటంటే గ్రేటర్ ముంబైలోనే ఎక్కువ జనాభా ఉంటుంది అన్నిట్లకన్నా. ఓకే. ఆ ముంబై అయిపోయిన తర్వాత ముంబై తర్వాత స్థానం వచ్చేసి ఢిల్లీ. ముంబై ఫస్ట్, తర్వాత ఏంటి ఢిల్లీ, తర్వాత వచ్చేసి మనకి కోల్కత్తా తర్వాత చెన్నై తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ అనమాట. ఓకే. హైదరాబాద్ కన్నా బెంగళూరులోనే ఎక్కువ జనం ఉంటారు. ఓకే. తర్వాత చూస్తే 2011 గణాంకాల ప్రకారం దేశ స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? ఓకే. దేశ స్త్రీ పురుషుల నిష్పత్తి ఎలా ఉందంటే 943 మంది. ఓకే. 943 మంది అనమాట. ఇక్కడ స్త్రీ పురుషుల నిష్పత్తి అంటే ఏంటంటే ప్రతి 1000 మంది మగవారికి ఉన్నటువంటి ఆడవారి సంఖ్య. ఓకే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1000 మంది మగవాళ్ళు ఉన్నారు. 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 943 మంది అమ్మాయిలు ఉన్నారు అనమాట. ఓకే.
అంటే ఇక్కడ ఏంటి, స్త్రీ పురుషుల నిష్పత్తి ఏ రకంగా ఉంది అంటే స్త్రీలు తక్కువగా ఎంత ఉన్నారు, 943 మంది ఉన్నారనమాట. ఓకే, ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత 1951 గణాంకాల ప్రకారం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత స్త్రీ పురుషుల నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ 1951లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి 946 946 మంది ఉన్నారు. ఓకే, అర్థమవుతుందిగా మీకు. ఈ ప్లేస్లో ఎంత మంది ఉన్నారు, 1951 గణాంకాల ప్రకారం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్త్రీ పురుషుల నిష్పత్తి 964 మంది ఉన్నారన్నమాట. తర్వాత 1901 గణాంకాల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే అప్పుడు 972 మంది ఉండేవారు స్త్రీలు అప్పుడు 972 మంది ఉండేవారు. ఓకే, అట్లా అయిన తర్వాత 2011 గణాంకాల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి ఏ మతంలో ఏ విధంగా ఉంది, ఓకే, ఏ మతంలో స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంది అని కనుక మనల్ని అడిగినట్లయితే హిందూ మతంలో వచ్చేసరికి, ఓకే, మన హిందూ మతంలో వచ్చేసరికి హిందువుల్లో 939 ప్రతి 1000 మందికి కూడా ఎంత ఉన్నారు, 939 మంది ఉన్నారు. తర్వాత ముస్లిమ్స్కి వచ్చేసరికి మనకి 950 ప్రతి 1000 మందికి కూడా 951 మంది ఉన్నారు. క్రిస్టియన్స్ వచ్చేసరికి మనకి వాళ్ళలో క్రిస్టియన్స్లో ప్రతి 1000 మందికి కూడా, ఓకే, 1023 మంది స్త్రీలు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకి 1023 మంది స్త్రీలు ఉన్నారు. తర్వాత మనం చూసుకుంటే బౌద్ధ మతంలో వచ్చేసరికి ఏ విధంగా ఉంది అంటే బౌద్ధ మతంలో ప్రతి 1000 మంది మగవారికి కూడా మనకి 965 మంది ఉన్నారు. ఓకే, 965 మంది ఉన్నారు. జైన మతంలో ప్రతి 1000 మందికి కూడా 954 మంది ఉన్నారు. ఓకే, ఈ రకంగా మన స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి జైన మతంలో చూస్తే 954 మంది ఉన్నారు. ఓకే, అదనమాట. ఇప్పుడు అయితే మనం దీన్ని ఒకసారి స్టడీ చేస్తే స్త్రీలు ఎక్కువగా ఏ మతంలో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు. ఓకే, ప్రతి 1000 మందికి కూడా 1023 మంది స్త్రీలు ఉన్నారు. తర్వాత మనకి అతి తక్కువగా ఎవరుకున్నారు, అతి తక్కువగా స్త్రీలు ఏ మతం వేసుగా చూస్తే ఎవరికి తక్కువగా ఉన్నారు అంటే మనకి హిందూ మతం వచ్చేసరికి తక్కువగా ఉంది. సిక్కుల్లో వచ్చేసరికి మనకి సిక్కుల్లో కనుక చూసుకుంటే వాళ్ళు ప్రతి 1000 మందికి కూడా ప్రతి 1000 మంది మగవారికి కూడా 903 మాత్రమే ఉన్నారు. మనం సిక్కులు చూస్తే 903 మందే ఉన్నారు. ఓకే, ఆ రకంగా ఏంటంటే మనం దీన్ని కొంచెం స్టడీ చేసుకోవాలి. మతం వేస్గా కొంచెం చూసుకుంటే మనకి దీని నుంచి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఓకే, తర్వాత కనుక మనం చూసుకుంటే 2011 గణాంకాల ప్రకారం మొత్తం దేశ జనాభాలో వివిధ మతాల జనాభా ఏ విధంగా ఉంది అంటే మనకి మతం ప్రకారం కనుక చూసుకుంటే హిందువులు వచ్చేసరికి 79.8, ముస్లింలు 14.2, క్రైస్తవులు 2.3, సిక్కులు 1.7, బౌద్ధులు 0.7, జైనులు 0.4. ఈ రకంగా మనకి మతం వేస్గా జనాభా అనేది ఉందని చెప్పొచ్చు. తర్వాత చూస్తే
కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని మొదటిసారిగా పాటించిన దేశం ఏది అంటే మన ఇండియానే. ఇండియాలోనే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా అమలు చేశారు. ఎప్పుడు అమలు చేశారంటే ఇది 1952 సంవత్సరంలో అమలు చేయడం జరిగింది. 1952లో అమలు చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 2011లో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది అంటే 2011 అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేంట్లో ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత 2011 అత్యల్ప జనాభా సాంద్రత కలది ఏంటంటే సిక్కిం. సిక్కింలో ఎక్కువగా ఉంది, సిక్కింలో చూస్తే తక్కువగా ఉంది. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల్లో జనసాంద్రత ఏ విధంగా ఉంది? కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చేసరికి మనకి ఢిల్లీలో వస్తే ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 11.320. ఓకే, తర్వాత చూస్తే చండీగఢ్లో కనుక చూసుకుంటే 258. ఓకే, 9.258 ఉందన్నమాట ఎక్కడ చండీగఢ్లో. తర్వాత చూస్తే పుదుచ్చేరిలో 2.547 ఉంది. ఓకే, తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో 2.191 ఉంది. లక్షద్వీప్ వచ్చేసరికి 2.149 ఉంది. ఓకే, తర్వాత 2011 జనగణన ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాలు ఏంటి అంటే బీహార్లో చూస్తే చాలా తక్కువ అక్షరాస్యత ఉందన్నమాట. 61.8 ఉంది. ఓకే, ఏంటి మనకేంటంటే అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి స్టేటు బీహారు. 61.8 ఉంది. తర్వాత దాని తర్వాత ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో తక్కువగా 65.4 ఉంది. తర్వాత రాజస్థాన్ వచ్చేసరికి 66.01 ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా దేశంలో అక్షరాస్యత అనేది ఉంది. తర్వాత 2011 జనగణన ప్రకారం అత్యధిక అక్షరాస్యత శాతం గల రాష్ట్రాలు ఏంటంటే అత్యధికంగా చదువుకున్న రాష్ట్రం ఏంటంటే కేరళ. ఓకే, కేరళలో ఎక్కువగా ఉన్నారు. తర్వాత చూస్తే మనకి మిజోరం, దాని తర్వాత చూస్తే మనకి గోవా. ఓకే, మిజోరం, గోవా, దాని తర్వాత గోవా తర్వాత త్రిపుర అనమాట. అత్యధికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ చెప్పుకోవాలి, తర్వాత మిజోరం, తర్వాత గోవా, తర్వాత త్రిపుర అనమాట. ఓకే, తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత శాతంలో ముందున్న రాష్ట్రాలు ఏంటంటే కేరళలోనే స్త్రీల అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది. ఎంతంటే 92.1 గా చెప్పుకోవచ్చు. మిజోరంలో వచ్చేసరికి 89.30, గోవాలో వచ్చేసరికి 84.7 అని చెప్పొచ్చు అనమాట. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పురుషుల అక్షరాస్యత శాతంలో ముందున్న రాష్ట్రాలు ఏంటి అంటే కేరళ 74.9, తర్వాత మిజోరం 93.3, గోవా వచ్చేసి 92.6 ఉందన్నమాట. ఓకే, ఏంటి పురుషుల అక్షరాస్యత శాతంలో ఉన్నాయి. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నది ఏంటంటే కేరళ ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తమిళనాడు అనమాట. కేరళలో ప్రతి 1000 మంది పురుషులకి కూడా 1084 మంది స్త్రీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 997 మంది స్త్రీలు ఉన్నారు. తమిళనాడులో 996 మంది స్త్రీలు ఉన్నారు. ఓకే, ఏంటంటే ఈ విధంగా ఉందన్నమాట ఏంటి స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏది అంటే హర్యానాలో తక్కువగా 879 మంది స్త్రీలు ఉన్నారు ప్రతి 1000 మంది పురుషులకి కూడా. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి గల కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే డామన్ అండ్ డావ్యూలో 618. ఓకే, ప్రతి 1000 మందికి కూడా 618 మంది ఉన్నారనమాట కేంద్రపాలిత ప్రాంతం విషయానికి వస్తే. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం
భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తుల్లో మొదటి స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే మనకి స్త్రీ పురుషుల నిష్పత్తి అత్యధికంగా ఉన్నటువంటిది ఏంటంటే పుదుచ్చేరిలో వచ్చేసరికి ప్రతి 1000 మంది పురుషులకి కూడా పుదుచ్చేరిలో ప్రతి 1000 మంది పురుషులకి 1037 మంది స్త్రీలు ఉన్నారు. ఓకే, ఈ విధంగా మనం జనాభాలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి చెప్పుకున్నాము. ఓకే, ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ 8179492829 అనే దానికి కాల్ చేయండి. ఈ వీడియో తర్వాత వచ్చేటటువంటి 4 వీడియోస్ని కూడా మీరు చూడండి. తద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.